దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. ఆయన జనసమూహములను చూసి కొండకెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు చెప్పసాగెను, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలు. దేవుడు ధన్యవచనాలు తన బిడ్డలతో చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు తన బిడ్డలతో ధన్యవచనాలు చెప్తూ వచ్చాడో, ఈ రీతిగా మనం జీవించి ధన్యులమవ్వాలని, ఈ రీతిగా మనం భూలోకములో బ్రతికి ధన్యులమవ్వాలని, ఈ రీతిగా ప్రభువు కొరకు మనం జీవించినప్పుడు, ప్రభువు వచ్చినప్పుడు తన బిడ్డలకి నీతి కిరీటాలు, వాడబారని కిరీటాలు, సువర్ణ కిరీటాలు, మహిమ కిరీటాలు తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. ఈ భూలోకములో మనల్ని అన్ని విషయములు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ రీతిగా జీవించి దేవుని చేత దీవెనలు పొందుదాం గాక.